రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల ద్వారా ప్రతి కుటుంబం ఆర్థికంగా ఎదిగేలా కృషి చేస్తుందని రాష్ట్ర ఎంఎస్ఎంఈ సెర్ఫ్ సాధికారత ఎన్ఆర్ఐ సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలో శనివారం ఆయన కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావుతో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. 1,40,00,000 రూపాయలతో నిర్మించే 2 రహదారులకు శంకుస్థాపన చేసిన ఆయన 12 లక్షలతో నిర్మించిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీని ప్రారంభించారు. అనంతరం స్థానిక శ్రీ కృష్ణదేవరాయ కాపు కళ్యాణ మండపంలో జరిగిన కార్యక్రమంలో ఎంఎస్ఎంఈ లబ్దిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. 76 ఏళ్ల వయసులో కూడా నిత్య యవ్వనుడిలా పోటీ చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిన పెట్టేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారని, ప్రజలంతా ఆయనకు అండగా నిలవాలని కోరారు. గతంలో నిలిచిపోయిన ఇరిగేషన్, ఆర్ఎండ్బి, పంచాయతీరాజ్ తదితర శాఖలకు సంబంధించిన ఎన్నో పనులను ఇప్పుడు చురుగ్గా సాగుతున్నాయని స్పష్టం చేశారు. ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ రకంగా ఆలోచన చేయట్లేదు. ఎందుకంటే ఈరోజు నేను చూస్తున్నాను, పక్క రాష్ట్రాలకు వెళ్ళా ఎక్కడికి వెళ్ళా కూడా మనకున్నటువంటి ఒరవడి పక్క రాష్ట్రాల్లో లేదు. ఖచ్చితంగా ప్రతి అవకాశాన్ని కూడా కిందకి తీసుకెళ్ళలేదు. ఎందుకంటే ఈ రోజు మనం చూసుకున్నాం, విడిపోయిన ఆంధ్రప్రదేశ్ లో యువతకి అవకాశాలన్నీ కూడా మనకి హైదరాబాద్ లో ఉండిపోయి మన యువతకి అవకాశాలు రావాలనేది మా యువ నాయకులు నారా లోకేష్ గారు పెద్ద ఎత్తున ఆలోచన చేస్తున్నారు. ఆయన యువగలంలో ఆయన ఒకటే ఆలోచన చేశారు, ఖచ్చితంగా యువతకి 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలన్న ఆలోచన ఆయనకు ఉంది. ఆ ఉద్యోగాలు అనేది ఖచ్చితంగా అది స్వయం ఉపాధి అవ్వచ్చు, లేకపోతే ఉద్యోగాలని రావచ్చు. అందులో ప్రధానంగా ఎంఎస్ఎంఈ కూడా ఒక పెద్ద క్లస్టర్ కింద మేము ఒక వర్టికల్ కింద మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఈ ఎంఎస్ఎంఈలో ఎవరైనా ఇండస్ట్రీ పెడితే ₹1 కోటి పెట్టుబడికి కనీసం 10 మందికి ఎంప్లాయ్మెంట్ కల్పించే దశ ఉంటుంది. అదే లార్జ్ ఇండస్ట్రీస్ లో ₹1 కోటి ఒక ఉద్యోగం వస్తుంది. సో అందుకే ఈ రోజు ఎంఎస్ఎంఈ సెక్టర్ లో కూడా అనేక విధి విధానాలు కూడా ఈ రోజు తీసుకురావడం జరుగుతుంది. ఈ రోజు బ్యాంకర్స్ చాలా సింప్లిఫైడ్ గా లోనింగ్ సిస్టమ్ ఇస్తున్నారు. ఎంఎస్ఎంఈ పార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే పాలసీస్ కూడా చాలా ఎంఎస్ఎంఈస్ కి ప్రోత్సహించేలాగా ఉంది. ఎంఎస్ఎంఈ ఇన్సెంటివ్స్ కూడా గత సంవత్సరంలో కూడా సుమారు ₹500 కోట్ల ఇవ్వడం జరిగింది. అలాగే ఈ సంవత్సరం కూడా ఇంకొక ₹500 కోట్లు కూడా ఎంఎస్ఎంఈ ఇన్సెంటివ్స్ ఇవ్వడానికి కూడా ఈరోజు ప్రభుత్వం కార్యాచరణ చేస్తుంది. అంటే ఇవన్నీ కూడా అన్ని రంగాల్లో అన్ని వర్టికల్స్ లో చేసేటట్టు ఈరోజు ఎంప్లాయ్మెంట్ కల్పించాలన్న ఆలోచనతో ఈరోజు డిపార్ట్మెంట్ రీఅలైన్మెంట్ చేస్తుందన్న విషయం కూడా తెలియజేసుకుంటూ మరొక విషయం మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రతిపక్ష నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మీరు ప్రజలందరూ కూడా గమనించాలి, వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణలన్నీ కూడా అసత్యపూర్వమైన ఆరోపణలు అవన్నీ కూడా. ఈరోజు డిఎస్సి గురించి ఈరోజు గత గవర్నమెంట్ ఎందుకు చేయలేకపోయింది? మీకు ఈరోజు ఈ రావులపాలెంలో ఒక 2 రోడ్స్ నేను ఇనాగ్రేట్ చేశాను. ఆ ఆంటర్ప్రినర్ కింద అంటే మహిళా వ్యాపారస్తులకు ఎవరైతే తయారవుతున్నారో వాళ్ళు ప్రత్యేకించి కలిసి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ చెక్కులు కూడా పంపిణీ చేయడానికి ఇక్కడ రావడం జరిగింది. ప్రధానంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు 1 ఫ్యామిలీ 1 ఆంటర్ప్రినర్ కాన్సెప్ట్ ని ప్రతి గ్రామంలో తీసుకెళ్ళాలి. ప్రతి అవకాశాన్ని కూడా ప్రతి కుటుంబంలో కూడా ఆర్థిక అభివృద్ధి జరగాలి. వాళ్ళు ఏ రకంగా చేసుకోవాలి, ఏ రకంగా అయితే వాళ్ళు మెరుగైన స్థాయికి వెళ్తారన్నది ప్రధానంగా ఆయన ఆలోచన. అందుకే ఈరోజు డ్వాక్రా మహిళల్లో ఒక కొత్త ఒరవడి తీసుకొచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారు ముందుకు తీసుకెళ్తారు తరుణంలో. అలాగే ఎంఎస్ఎంఈ పార్క్స్ ని ఇండస్ట్రియల్ అసోసియేషన్స్ లో ఉన్నటువంటి ఫీడ్బ్యాక్ కానీ వాళ్ళు ఇచ్చిన సజెషన్స్ కానీ అన్ని కూడా సమకూరుస్తూ పరిపాలనలో ముందుకు తీసుకెళ్ళడానికి మేము కార్యాచరణ చేస్తున్నాము. మరి ఈ రోజు ఇక్కడికి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈరోజు ఒక సీనియర్ అందరినీ కలవడం, మరి అలాగే ప్రతి ఒక్కరికి కూడా అవకాశాలు గవర్నమెంట్ పాలసీ విధానం చెప్పడంలో కానీ, అవకాశాలు చెప్పడంలో కానీ, టెక్నాలజీ చెప్పడంలో కానీ ఒక వ్యవస్థ ఉండాలని ఒక హెల్ప్ డెస్క్ కూడా క్రియేట్ చేసి ఒక 2 ఎంప్లాయీస్ ని పెట్టి ఎవరు ఏ ఐడియాతో వచ్చినా వాళ్ళకి బ్యాంక్ లోన్ కల్పించాలన్నా, డిపిఆర్ క్రియేట్ చేయాలన్నా, లేకపోతే గవర్నమెంట్ పాలసీలో వాళ్ళు అడాప్ట్ చేయాలన్నా కూడా ఒక హ్యాండ్ హోల్డింగ్ సిస్టమ్ రావాలని చెప్పి ఒక హెల్ప్ డెస్క్ కూడా పెట్టడం జరిగింది. కొత్త ఆలోచన, డెఫినెట్ గా అలాంటి ఆలోచన చేస్తే ఖచ్చితంగా, ఎందుకంటే ఈరోజు ఒక కుటుంబంలో ఆర్థికంగా వాళ్ళు స్థిరపడితే ఖచ్చితంగా వాళ్ళకి ఉన్నతమైనటువంటి విద్య, ఉన్నతమైనటువంటి ఆరోగ్యం, అంటే మెరుగైనటువంటి ఆరోగ్యం కానీ, లేకపోతే ఫ్యామిలీ ఈకో సిస్టమ్ కానీ మెరుగుపడుతుంది అనేది పెద్ద ఆలోచన. ఎందుకంటే ఈరోజు నేషనల్ 2047 విజన్ లో మన జీడిపి గ్రోత్ రావాలంటే గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి కుటుంబాలన్నీ కూడా ఆర్థిక అభివృద్ధి జరగాలి. అది గౌరవ ప్రధానమంత్రి గారి ఆలోచన, అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారి కూడా ఆలోచన. సో డెఫినెట్ గా మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఎందుకంటే ఈరోజు పబ్లిక్ లో మనం అటు అభివృద్ధి చేయాలి, సంక్షేమం చేయాలి, అలాగే అవకాశాలు కూడా ప్రభుత్వం ఇచ్చే అవకాశాలు కానీ లేదా